అవన్నీ అమ్ముతున్నారు. అవి చూడటానికి హెల్తీగానే ఉంటాయి. దాంట్లో తల్లి పాలలో కూడా విషయం ఇది. ఇక్కడ మామూలు ఒరిజినల్ సాయిల్ pH 7 ఉండాలి. అంటే దాని సారవంతమంతా లాగేస్తాయి మురికి నీళ్ళు. తర్వాత వాళ్ళు ఇనార్గానిక్ ఏదో పురుగు వచ్చింది అనుకోండి, ఒక పచ్చ పురుగు వచ్చింది అనుకోండి, దానికి వాళ్ళ స్ప్రేయర్స్ ఏముంటుంది తెలుసా, హైలీ పాయిజన్ కొడతారు వాళ్ళకు. ఫెన్బలరేట్ అని, తర్వాత మెడాసిస్టాక్స్ అని, హైలీ పాయిజన్. అది ఆ ఫుడ్ తింటారు. బెండ ఉందన్న, బెండకాయలు తింటామని అనుక 40 రూపాయలు కేజీ వచ్చింది. అవేమో ఎగబడితే కొంటున్నాము. అది పురుగు సావడానికి, బెండ పురుగు వస్తుంది కదా, బెండకాయ పురుగు, ఆ పురుగు సావడానికి మెటాసిస్టాక్స్ ఫెన్బలరేట్ అని కొడతారు. అవన్నీ అమెరికన్లో బ్యాన్ అయిన మందులు మన ఇండియాలో అమ్ముతున్నారు. ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ వేస్తారు. ఫెర్టిలైజర్ వల్ల సారం తగ్గిపోతుంది. దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి, ఆ పురుగులు చచ్చిపోతాయి. అంటే సాయిల్కి సారవంతంగా చేసే పురుగులు కూడా చచ్చిపోతున్నాయి. అందులో వర్మీ కల్చర్ ఉంటుంది. వర్మీ కల్చర్ ఒక ఆర్గానిక్ వల్లనే వస్తుంది. గోమూత్రంతోనే, గో పదార్థాలతోనే, సార్ చెప్పినాడు కదా, వాళ్ళ లీవ్స్తోనే ఇక సారవంతంగా పెరుగుతుంది. ఏదైతే ఆర్గానిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ల్యాండ్ డ్రై అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ 30 మీటర్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో వన్స్ మనం ఈ జీవామృతం ఇవి యూజ్ చేస్తుంటే, అంటే మేము చేస్తున్న ఫామ్లో ఇప్పుడు జస్ట్ ఒక ఎవ్రీ ఫీట్కి 1 టన్ బయటకు వస్తుంది. అలా ఉంటుంది అనమాట జీవామృతం ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. ఇవి వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా పైకి వస్తాయి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఆర్గానిక్ వల్ల యూజ్ ఏముందంటే, సారం భూమి ఏదైతే మనము కెమికల్ లేకుండా తినే పదార్థాన్ని మనము ఆర్గానిక్ అంటాము. ఇనార్గానిక్ అంటే బయట ఇప్పుడు మురికాలలో ఉంటాయి. మురికాలలో ఎంత ఇది ఉంది తెలుసా, లెడ్ తయారవుతుంది. లెడ్ అంటే ఎల్ఈడి లెడ్ తయారవుతుంది. అది తింటే తెల్లిపాలు కూడా విషయం ఇది. అంటే మనం పాయిజన్ తింటున్నాం ఇండైరెక్ట్గా మనం. అందుకే ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్, ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఇవన్నీ కెమికల్ లేకుండా పండించే సోర్స్నే సారు జీవామృతము అని చెప్తున్నాడు. ఆ జీవామృతం చేసే పంటలు చాలా తక్కువ. ఎవరైతే డాక్టర్స్ వాళ్ళే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొంటున్నారు. బంజారా హిల్స్లో పెద్ద వాళ్ళ స్టాల్స్ ఆర్గానిక్ అని పేరు చెప్పి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు సార్. ఎక్కువ రేటు కొన్నా పర్వాలేదు, కానీ ఎందుకంటే మన హెల్త్ బాగుండాలంటే మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఈ 60 ఇయర్స్కే కాళ్ళు నొప్పులు అన్నీ తయారైపోతాయి. ఎందుకంటే తినేది పాయిజన్. ఈ మురికి నీళ్ళు ఎక్కడి వరకు అవుతుంది, పోచంపల్లి నుంచి ఎక్కడి వరకు, సూర్యాపేట వరకు వెళ్తుంది. ఇది ఇండైరెక్ట్ తాకున్నారు. అక్కడ వాడపల్లిలో తాకున్నారు ఈ నీళ్ళు, మురికి నీళ్ళు. లేదు, తాకుతున్నారు. వాడపల్లి చూసిన నేను దిగ్గ ముసి వాళ్ళకి తాకుతున్నారు. పాయిజన్ రైతు అంటే మాకు ఇదే తాసాను, ఇవే డ్రింకింగ్ వాటర్ ఇవి అంటాడు. ఇక్కడ చూస్తే అవి ఎంత ఫ్యాక్టరీ నీళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ నీళ్ళు మూసికి కనెక్ట్ అయిపోయినాయి. మొత్తం మూసి కనెక్ట్ అయిపోయింది. కానీ మూసి ఎక్కడ వికారాబాద్ దగ్గర అనంతగిరిలో ఒరిజినల్ దేవుడి పాదాల దగ్గర పుట్టింది. అటువంటి దాన్ని విశ్వేశ్వరయ్య మంచి డ్యామ్ కడితే ముస్లిం నైజాం సర్కార్ వాళ్ళు ఏం చేసినారు, దాంట్లో మురికి నీళ్ళు అంటే వాళ్ళు అక్కడ దూరంగా ఉండి గండికోటలో చెరువులు కట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ జీవోని 1 జీవోని తయారు చేసినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదంతా హిస్టరీ చదివి ఆ ఎథిక్స్ తీసి 1 జీవో దగ్గర మీరు ప్లాట్లు అమ్మకూడదు, ఇది ఆర్ఎం జోన్ కాదు. ఏం సార్, ఆర్ట్ జోన్ కాదు, ఆర్థిక జోన్ కూడా కాదు. 1 జీవో తెచ్చిన తర్వాత సుమారు 240 గ్రామాలు లిస్టులో ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేసినారు, హెచ్ఎండి పరిధి కోసము ఆ జీవోని క్యాన్సిల్ చేసేసినారు. జీవో ఇప్పుడు 99 మాత్రం మిగిలింది. ఆ 99 అంటే ఈయన మురికి కాలం మీద మీరు ఇల్లు కట్టొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనేది కొన్ని